వాడు ఎక్కడున్నా ఆశీర్వదిస్తాడని అనుకుంటున్నాను. అలానే అన్నయ్య కృష్ణ గారు ఈ సినిమా మా వాడిని జయకృష్ణని అమెరికా పంపించినప్పుడు నాతో ఒక మాట అన్నారు. వాడు చదువుకునేటప్పుడు అమెరికా నుంచి నాకు ఫోన్ చేసినప్పుడు పక్కనే ఆయన ఉండి, వాడికి న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ టెక్నాలజీలో చదివేటప్పుడు ఫిల్మ్ యాక్టింగ్ కోర్స్తో పాటు ఏదన్నా సెకండ్ కోర్స్ చదవాలి అనుకున్నప్పుడు ప్రొడక్షన్ చేయరా అని చెప్పారు. ఆ రోజున ఫోన్ అయిపోయిన తర్వాత మాటల్లో కాకతాళీయంగా జయకృష్ణన్ కూడా అశ్విని దత్ గారితో ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది అని ఎక్స్ప్రెస్ చేశాడు. ఆ తర్వాత దత్ గారితో ఈ మాట మాట్లాడటం, ఆయన కూడా వాడిని 2 సందర్భాల్లో కలవటం, అనేక డైరెక్టర్లతో కొన్ని కథలు వినటం, అది కార్యరూపం దాల్చకుండా 1 year అట్లానే గడిచింది. ఈ మధ్యలో జెమినీ కిరణ్ గారు అజయ్ భూపతి గారి కథ తీసుకొచ్చి ఇదేదో బాగుంది అని అంటే, నేను దత్ గారితో మాట్లాడబోయా, దత్ గారు యాక్సెప్ట్ చేస్తే ముందుకెళ్దామని అనటం, అలా అశ్విని దత్ గారు మాట్లాడి ఆ కథ విన్న తర్వాత చాలా బాగుందండి అని నాకు ఫోన్ చేయటం, అక్కడి నుంచి ఈ కార్యక్రమాలన్నీ మొదలైనాయి. దీనికి అశ్విని దత్ గారి ఏం కావాలన్నా అన్నీ డైరెక్టర్కి ఎక్సలెంట్ టెక్నికల్ సెటప్ అరేంజ్ చేశారు. ఆయన డైరెక్టర్తో అరేంజ్ చేసిన డైరెక్టర్తో పాటు ఎక్సలెంట్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్. జీవి ప్రకాష్ కుమార్ అంటే కొత్త సౌండ్స్ వినిపిస్తున్నాయి అతని మ్యూజిక్లో. నాట్ ఓన్లీ కమర్షియల్ హిట్స్, జనరల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ. ఈ సినిమాలో పాటలన్నీ ఒక్కో పాట చేసుకొచ్చినాక దత్ గారు వినటం, బాగుందని యాక్సెప్ట్ చేసినాకే రికార్డ్ చేయటం, అలా ఒకదాని మీద ఒకటి. ఇప్పుడు మీరు రిలీజ్ అయిన 2 పాటలు కానీ, ఇప్పుడు మీరు చూసిన పాట కానీ, ఈ కాకుండా ఇంక 3 పాటలు ఉన్నాయి. ఒక్కొక్కడు వచ్చి ఆ పాట కన్నా